ఇలాగైనా నీకు అమృత గారికి సహాయం చేసే అవకాశం దొరికింది. సంతోషంగా చేస్తాను. అమృత గారు, మీరేం భయపడకండి. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీకు మేమున్నాం. మీరు రావాల్సిన ప్లేస్కే వచ్చారు. సుబ్బలక్ష్మి నేను ఉన్నంత వరకు మీకేం భయం లేదు, సరేనా? థ్యాంక్ యూ వెంగయ్య. ఇట్స్ ఓకే అండి. వెంగి జాగ్రత్త. ఓకే సుబ్బు, బాయ్. వస్తానండి. అమృత, వెంగి విషయం తెలుసుకొని రాగానే ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? అలాగే. పద, టిఫిన్ చేద్దాం. సుబ్బు, వెంగయ్య వికాస్ వాళ్ళకి దొరికిపోయి ప్రాబ్లం కొని తెచ్చుకోడు కదా? నోను, చూసి రమ్మంటే కాల్చి బూడిద తెచ్చే టైపు. నా వెంగి స్టైలే వేరు, నీకు తెలీదు. నువ్వే చూస్తావు కదా, పద. ఎంట్రన్స్లోనే యమదూతలా కూర్చొనుంది. చూస్తే అరుస్తుందే. బోర్గా ఉంది. మమ్మీ హెడేక్ గా ఉంది, కొంచెం కాఫీ తీసుకురా. నువ్వు చదువుకుంటుండవే, పంపిస్తాను. శ్రీనగర్ కాలనీలో ఏటీఎం నెత్తుకెళ్ళిన దొంగలు, కాప్రా కాలనీలో పట్టపగలే దొంగల స్వైర విహారం. ఏంటండి, పేపర్ చదువుతున్నారా? ఏమండి, మీ కాఫీయా టీయా? ఏదో ఒకటి బాను. సరే, ఇది విన్నావా? పట్టపగలే దొంగలు పడి దోచుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళు రాత్రులు కాపలా కాస్తున్నారు బాను. మన కాలనీలో అలాంటి భయం లేదులేండి. అలా అనుకోదు బాను, మన కిచెన్ రూమ్ తలుపులు చాలా వీక్. ఆ తలుపులు పగలగొట్టుకుని వస్తే ఏం చేస్తావు? అవునండి, నిజమే. వెనక వైపు కిచెన్ రూమ్కి తలుపులున్నాయా? ఎస్. వీళ్ళింట్లో పని మనిషి కూడా హుషారుగా ఉందే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లోకాను, పాడింది చాలు గాని లాన్లో ఉన్న రేఖకి మీ అయ్యగారికి కాఫీ ఇచ్చిరా. అలాగే అమ్మగారు.
అయ్యగారు కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి అమ్మా. ఈ రూమ్లో తాతయ్య లేరే. తాతయ్య ఈ రూమ్లో కూడా లేరే. ఆ రూమ్లో ఉండుంటారు. అమ్మో, చూసేసిందా? ఎవరు? ఎవరు డోర్ తీసింది? వామ్మో, లోకాను, అమ్మగారు మీ అయ్యగారికి కాఫీ ఇచ్చావా? ఇచ్చానమ్మా. రేఖమ్మ కూడా ఇచ్చాను. నా పని అయిపోయింది. నేను వెళ్తున్నానమ్మా. అలాగే వెళ్ళు. అమ్మయ్యా. హలో మీరా? చెప్పండి. సుబ్బలక్ష్మి బాల్కనీలో ఉన్నాడని చెప్పింది. మరి తాతయ్య కనిపించలేదేంటి? ఒకవేళ తాతయ్య అవుట్ హౌస్లో ఉండుంటారా? ఇక్కడ లేకపోతే అక్కడే ఉండుంటారు. అలాగా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. లూకాను, అయ్యగారు ఉదయం బాల్కనీలో ఉయ్యాల దగ్గర ఊడవలేదు. ఇప్పుడు వెళ్ళి ఊడ్చిరా. అలాగేనండి. ఓరి నాయనో, చచ్చాం. చెప్పండి. బాను ఇంట్లోనే ఉందండి. బాను. ఏంటండి? హలో, ఫోన్. హలో, వామ్మో. అమ్మో, అటు నౌకాలు ఇటు వీళ్ళు. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా అవుట్ హౌస్కి వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్ళడం బెటర్.
ఈ పిల్ల దయానికి కనపడకుండా వెళ్ళాలి. హా? ఏదో సౌండ్ వచ్చినట్టుందే. తాతయ్య, తాతయ్య, నమస్తే తాతయ్య. నా పేరు వెంగయ్య. నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఎవరు నువ్వు? అమృత ఫ్రెండు సుబ్బలక్ష్మి తెలుసు కదా, ఆ, అమృత గురించి. బాబు, అమృత ఎక్కడ ఉందో నాకు తెలియదు. మీకేమన్నా తెలిస్తే ఆ విషయం చెప్దామని వచ్చాను. అమృత సుబ్బలక్ష్మి దగ్గర ఉంది. అమృత క్షేమంగా ఉందా? క్షేమంగానే ఉంది తాతయ్య. భగవంతుడా, అవును తాతయ్య, ఎవ్వరికి తెలియకుండా సుబ్బలక్ష్మి ఇంట్లో షెల్టర్ తీసుకొని గంగాధరాన్ని కలిసి అన్ని విషయాలు చెప్పాలని అమృత ప్రయత్నిస్తోంది. నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను బాబు, కానీ మా దుర్మార్గులు రేణుక గంగాధరం వచ్చినప్పుడు నాకు మత్తు మందు లాంటివి ఏవో ఇచ్చి నేను నిద్రపోయేలా చేస్తున్నారు. ఏంటి అవుట్ హౌస్ లో తాతయ్య ఎవరితోనో మాట్లాడుతున్నారు? దాంతో నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను. బాబు, రేణుకతో అమృతకు జరిగిన అన్యాయం మొత్తం చెప్పాను, కానీ నాకు పిచ్చెక్కిందని మా వాళ్ళు రేణుకని నమ్మించారు. అయ్యో, ఇంత పని చేశారా? అందరూ తప్పకుండా రావాలి. ఉంటానండి. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? నాన్న, అవుట్ హౌస్ లోకి ఎవరో వచ్చారు. తాతయ్య అమృత గురించి అన్ని విషయాలు చెప్పేస్తున్నారు. పంపతీసి గంగాధరం గారు వచ్చారా? లోపల ఎవరున్నా సరిగ్గా చూడలేదా? చూడలేదు. ఏమే, ఎవరు మాట్లాడుతున్నారో చూసి చావచ్చు కదా. దీనికి అన్ని భయమే. మాటలు విని పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అవునమ్మా. డిస్కషన్ తర్వాత ముందు పదండి, ఎవరో చూద్దాం. పదండి. నాకు మాటొచ్చి కూడా అమృతకు జరిగిన అన్యాయాన్ని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తాతయ్య, మీరేం బాధపడకండి. అమృతకు న్యాయం జరిగే వరకు మేం తోడుగా ఉంటాం.
మీ సహాయం ఉంటే అమృతకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ సమయంలో తనకు మీరు అండగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అమ్మా, రూమ్లో ఎవ్వరూ లేరు. తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నారు? ధర్మం అమృత వైపు ఉంది, న్యాయం అమృత వైపే ఉంది. ఇప్పుడు తనకు అన్యాయం జరిగినా చివరికి గెలిచేది అమృతే. మంచే గెలిచి తీరుతుంది. నాన్నా ఎవరితో మాట్లాడుతున్నావు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? అవునరా, నాకు పిచ్చి అన్నారు కదా, పిచ్చి వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారు. నీకు తెలీదా? ఏమండి, మావయ్య గారికి నిజంగా పిచ్చెక్కలేదు కదా? అమృత చచ్చిపోలేదు, బతికే ఉందిరా. బతికే ఉంది. నిశ్చితార్థం జరగదు, మీ బండారం బయటపడుతుంది. బాను, కంగారు లేదు. అవుట్ హౌస్లోకి ఎవరు రాలేదు. ఆయనలో ఆయనే మాట్లాడుకుంటున్నారు. కంగారు పడకండి. నాన్న, మాట్లాడుకోండి, మీ ఇష్టం. మీకు ఎలాగో పిచ్చని రేణుకని నమ్మించాం, మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. అమృత బతికే ఉంది అని గొంతు చించుకుని అరుచుకోండి, మీ ఇష్టం. పదా. బాబు, వెంగయ్య, అమృత క్షేమంగా ఉందని శుభవార్త చెప్పావు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తాతయ్య, మీరు ధైర్యంగా ఉండండి. అమృతకి మంచి రోజులు వస్తాయి, సరేనా? నేను వెళ్ళొస్తాను. ఎక్కువసేపు ఉంటే అనుమానం వస్తుంది. అలాగే బాబు. బాబు, ఏంటి తాతయ్య? అమృతని అడిగానని చెప్పు. తప్పకుండా తాతయ్య. అమృతని జాగ్రత్తగా చూసుకోండి బాబు. అలాగే తాతయ్య.